హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరోసారి కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్, నవరత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా వీరు గ్రాడ్యుయేట్ అండ్ టెక్నికల్ అప్రెంటిస్ని 2024-25కి గాను అపాయింట్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక దీన్ని నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ వారు మినిస్ట్రీ ఆఫ్ కోల్ నుంచి ఎలిజిబుల్ అయినటువంటి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా ఇన్ టెక్నికల్కి సంబంధించి అప్రెంటిస్కి గాను ఈ అప్లికేషన్ అయితే కోరడం జరిగింది. ఫ్రెండ్స్, దీనిలో 2020, 21, 22, 23 అండ్ 24 బ్యాచ్ ఎవరైతే పాస్ అవుట్ అయి ఉంటారో అటువంటి అభ్యర్థులు 1 ఇయర్ అప్రెంటిస్ ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు అనైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అప్రెంటిస్కి సంబంధించి గ్రాడ్యుయేట్కి ఎన్ని ఉన్నాయి, టెక్నికల్కి ఎన్ని ఉన్నాయి అన్న పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేస్తాను. మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 84 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది. టెక్నికల్ అప్రెంటిస్కి 77 వేకెన్సీస్ను కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 81 గాను, టెక్నికల్ అప్రెంటిస్కి 73 గాను కేటాయించడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్కి 26, 19 వేకెన్సీస్ను కేటాయించడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి గ్రాడ్యుయేషన్కి 12, టెక్నికల్కి 7 కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఓన్లీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద 10 వేకెన్సీస్ కేటాయించారు. టెక్నికల్ అప్రెంటిస్ కింద ఎటువంటి వేకెన్సీస్ లేవనైతే తెలియజేయడం జరిగింది. మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించి 49 వేకెన్సీస్ గ్రాడ్యుయేట్ కిందకి, 30 వేకెన్సీస్ టెక్నికల్ కిందకి కేటాయించడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి 45 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. టెక్నికల్కి సంబంధించి 18 వేకెన్సీస్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 4, టెక్నికల్ అప్రెంటిస్కి 8 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నర్సింగ్కు సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 25, టెక్నికల్కి 20, మొత్తం 336 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నికల్కు సంబంధించి 252 వేకెన్సీస్ను కేటాయించడం జరిగింది. మొత్తం మనం చూసినట్లయితే కనుక 600+ వేకెన్సీస్ అయితే వీరు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సంబంధించి స్టైఫండ్ వచ్చేసి వీరు 15,028 రూపాయలు ఫర్ మంత్ పే చేయడం జరుగుతుంది. అదే నర్సింగ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 12,524 రూపాయలు మంత్లీ వీరు పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. టెక్నికల్ అప్రెంటిస్కి సంబంధించి స్టైఫండ్ విషయానికి వచ్చినట్లయితే 12,524 ప్లస్ 4,000 ఇక్కడ గవర్నమెంట్ అండర్లో డీబీటీ స్కీమ్ కింద వీరికైతే పే చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల యొక్క మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక కేటగిరీ 1 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో ఫుల్ టైం కోర్స్ని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ఉండాలి. అటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు అప్లై చేసేవారు బీఎస్సీ నర్సింగ్ అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి ఉండాలి. ఈ అభ్యర్థులకు ఒక గమనిక ఏంటి అంటే, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ని నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. ఒకవేళ వీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అడిగినట్లయితే కనుక ఆ టైంలో మీ దగ్గర ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేని ఎడల వీరు మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఒక గమనికగా మీకు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, కేటగిరీ 2 టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనింగ్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో ఫుల్ టైం కోర్స్ని స్టేట్ కౌన్సిల్ ఆర్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మీరు పూర్తి చేసి అర్హత సాధించి ఉండాలి. అటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. డిప్లొమా ఇన్ నర్సింగ్ విషయానికి వచ్చినట్లయితే కనుక వీరు స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో మీరు అర్హత సాధించి ఉండాలి. అలాగే ఈ డిప్లొమా నర్సింగ్ సర్టిఫికేట్ని నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. ఫ్రెండ్స్, ఒకవేళ వారు అడిగినట్లయితే కనుక ఆ టైంలో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయబడతారు. అందుకు కాబట్టి ముందుగానే మీకు గమనికగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ అదర్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అనేవి ఒక 3 పాయింట్లలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ
మస్ట్ అండ్ షుడ్గా క్యాండిడేట్ అనేవాడు ఈ ఏరియాకు చెందినవాడై ఉండాలి. అలాగే వారు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ని మస్ట్ అండ్ షుడ్గా పాస్ అయి ఉండాలి. ఈ ఇయర్స్లో ఇక్కడ వారు తెలియజేసిన ఇయర్స్లో 20, 21, 22, 23, 24లో పాస్ అయి ఉన్నవారు మాత్రమే అర్హులు అని అయితే తెలియజేశారు. దానికంటే ముందు 2020 కంటే ముందు పాస్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అర్హులు కాదని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి should not have undergone and presently undergoing apprenticeship training in NLCIL or ఎల్స్వేర్ అని అయితే ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అయితే కనుక ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది అప్రెంటిస్ రూల్స్ ప్రకారం ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. రిజర్వేషన్ ఫర్ వేకెన్సీస్ కూడా రిజర్వేషన్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. వారి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఈ రిజర్వేషన్స్ ప్రకారం వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ను మీరు బ్యాచిలర్ డిగ్రీలో డిప్లొమాలో సాధించిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ను బేస్ చేసుకొని వీరైతే కనుక మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ప్రొసీజర్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ అఫీషియల్ వెబ్సైట్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అయినా మీరు త్రూ లాగిన్ అయ్యేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ PDF లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ముందు చదువుకొని అప్లై చేయడం మంచిదని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ అనేది 9/12/2024 తేదీ నుంచి 23/12/2024 వరకు అవైలబుల్లో ఉంటుందని అయితే తెలియజేశారు. ఫస్ట్ ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాలి. తర్వాత దాంతో కెరియర్స్ మీద క్లిక్ చేసి ట్రైనీస్ అండ్ అప్రెంటిస్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ని కంప్లీట్గా మీరు ప్రింట్అవుట్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్ని అలాగే మీ యొక్క డీటెయిల్స్ని మొత్తం దాంతో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసేసి ఇక్కడ తెలియజేసిన అడ్రస్కి మీరైతే పంపించాల్సి ఉంటుంది అని అయితే తెలియజేశారు. అలాగే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఏవేవి పెట్టాలి అన్న విషయానికి వచ్చినట్లయితే ఇక్కడైతే సెల్ఫ్ అటాచ్మెంట్ కాపీస్ ఏవేవి దానికి అటాచ్ చేయాలి అన్న విషయాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరైతే ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని దానికి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తెలియజేసిన సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఓపెనింగ్ డేట్ 9/12/2024 ఇవ్వడం అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 23/12/2024 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హార్డ్ కాపీస్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ డేట్ అండ్ టైం వచ్చినట్లయితే 3/1/2025 లోపు వాళ్ళకు చేరే విధంగా మనమైతే సబ్మిషన్కి టైం ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ వచ్చేసి 10/1/2025లో చేస్తారని తెలియజేశారు. డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 20/1/2025 నుంచి 24/1/2025 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అలాగే వాళ్ళ యొక్క సెలక్షన్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ని డిస్ప్లే వచ్చేసి 31/1/2025లో వారు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే రిపోర్టింగ్ జాయినింగ్ వచ్చేసి 10/2/2025 నుంచి 12/2/2025 వరకు మీరైతే రిపోర్ట్ చేయాలి. అర్హులైన సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ డేట్లోపు అక్కడ వారికి కేటాయించిన బ్రాంచ్కి వెళ్ళేసి మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియండి. Thank you for watching.